పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. అమ్మ, భోజనం చేసిన తర్వాత పడుకోవద్దు అంటారు. అలాగే కొందరు భోజనం చేసిన వెంటనే స్నానానికి వెళ్ళకూడదు అంటారు. ఏమవుతదమ్మా భోజనం చేసిన వెంటనే స్నానానికి వెళ్తే? అనారోగ్యం. ఓకే. భోజనం చేసిన వెంటనే చేయవలసిన పని ఏమిటంటే కాళ్ళు కడుక్కోవాలి. ఓకే. కాళ్ళు కడుక్కోవటం వల్ల ఏమిటంటే మనకి తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది జీర్ణం అవుతుంది. అందుకని దాన్ని శాస్త్రంగా చెప్పారు. కాళ్ళు కడుక్కొని రండి. చేతులు ఎలా కడుక్కుంటారో కాళ్ళు కూడా కడుక్కొని రండి. నోరు కడుక్కొని రండి అని చెప్పడం కారణం అది. హ్మ్. కానీ మనం ఏం చేస్తున్నాము? నోరు కడుక్కోమేం లేదు, చెయ్యి ఒకటి కడుక్కొని వస్తున్నాం. నోరు కడుక్కోమంది ఎందుకని? పళ్ళల్లో ఏమన్నా ఇరుక్కున్నా ఇన్ఫెక్షన్ లాంటిది రాకుండా ఉండటానికి నోరు కడుక్కోమన్నారు. చెయ్యి శుభ్రపడటానికి. కాళ్ళు ఎందుకంటే మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా అరగటానికి. అయితే స్నానం మరి కాళ్ళు కడుక్కుంటే ఆరోగ్యం అంటున్నారు. స్నానం చేస్తేనో అంటే హ్మ్. స్నానం చేస్తే అనారోగ్యము. తిన్న ఆహారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా పచనం అవ్వదు, జీర్ణం అవ్వదు. జీర్ణం ఓకే. అవ్వకుండా అనారోగ్య సమస్యలు అనేటటువంటివి వస్తాయి. అందుకని చెప్పి స్నానం చేయకూడదు. స్నానానికి చేయటానికి కూడాను కొన్ని సమయాలు, కొన్ని విధులు ఏర్పాటు చేశారు. మన స్నానం మీద మన ఆయుష్ ఉంది. హ్మ్. ఖచ్చితం ఇది. మనం ఈ స్నానం చేసేటటువంటి పద్ధతి మీద మన ఆయుష్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎట్లా అమ్మా అది? ఇది మనం స్నానం చేసేది ఏ విధంగా చేయాలి అనేది కూడా మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఆ విధంగానే స్నానం చేయాలి. ఇప్పుడు కొంతమందికి చన్నీళ్ళు స్నానం చేస్తుంటారు. హ్మ్. కొంతమందికి గోరువెచ్చగా చేస్తారు. కొంతమంది విపరీతమైన వేడి పోసుకుంటారు. విపరీతమైన ఇంకా వాళ్ళు బాత్రూంలోంచి వస్తుంటే పొగలొస్తాయి బయట. పొగలు ఇలా వస్తుంటే మనుషులు కనబడరు. అక్కడ లోపల ఉన్నటువంటి టైల్స్ కనబడవు, అద్దాలు కనబడవు. అంటే వారికి శరీర ఇష్టం. దాన్ని బట్టి, తత్వాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి అంత వేడి పడుతుంది. హ్మ్. ఇప్పుడు కొంతమందికి ఒక మాదిరిగా వేడి పడుతుంది. అట్లా. ఏదైనా మనం స్నానం చేసి బడ బడ పోసుకొని వచ్చేస్తుంటారు. కొంతమందికి ఒక పద్ధతి పాడు లేకుండా. 5 అట్లా నిమిషాలు, 2 చేయొద్దు. నిమిషాల్లో అట్లా బయటకొత్తరు. చేయొద్దు. ఎక్కువసేపు అంటే అన్ని ట్యాంకుల్లో ఖాళీ చేసి హైదరాబాద్‌లో నీళ్ళ కొరత వచ్చేంత చేయమని కాదు ఇక్కడ అర్థము. సమయాన్ని కేటాయించండి. ఆ! కొంచెం అని పద్ధతిగా. పద్ధతిగా ఆ! చక్కగా నీళ్లు రుద్దుకొని స్నానం చేయండి. అందుకనే మనకి పండగలు, పబ్బాలప్పుడు ఎందుకు జెప్పారు? నలుగు పెట్టుకొని స్నానం చేయమని? లోపలున్నటువంటి మాలిన్యాలేవైతే ఉంటాయో అవన్నీ గూడా బయటికి వెళ్ళిపోతాయి హ్మ్. అని చెప్పి. అంటే ఇప్పుడు ఉదాహరణకి పుట్టినరోజు అవుతోంది. లేతే ఒక ఉగాది అవుతోంది. ఏం జెప్తారు? మాడుగు పెట్టించుకోండిరా అంటారు. నువ్వుల నూనెతో అవును. మాడుగు పెట్టించుకొని, సప్త చిరంజీవుల పేర్లు తలుచుకొని, అశ్వత్థామో, బలిర్వ్యాసో, హనుమాన్ చ విభీషణ, కృప పరశురామశ్చ సప్తేదే చిరంజీవిన అని ఈ సప్త చిరంజీవుల యొక్క పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు పెద్దవాళ్ళు మనకు ఆశీస్సులు అందిస్తారు. ఆ తర్వాత వాళ్ళు చక్కగా కుంకుడుకాయలని ఉండేవిలెండి. ఇప్పుడు లేవులే గానీ, కుంకుడుకాయలు అనేటటువంటి వాటితో పోసుకునేవారు. ఇప్పుడు మనందరం చక్కగా షాంపూలతో పోసుకుంటున్నాం. హ్మ్. కుంకుడుకాయలతో ఎవరు పోసుకుంటున్నామా? ఎవ్వరం లేదు. కుంకుడుకాయలున్నాయి. లేకపోలే ఆ! ఇప్పటికి గూడా. మనం మనం ఓప్ పోసుకోం. ఆ! కుంకుడుకాయ, షీకాయ అనేటటువంటిది పూర్తిగా పోయింది. ఎందుకంటే మాకు టైం లేదు. మన దగ్గర ఉన్నటువంటిది ఏమిటంటే ఒక మాటుంది. ఒక ఆయుధం ఇది. వజ్రాయుధం కంటే గొప్పదిది. టైం బ్రహ్మాండమైన ఆయుధం. టైం లేదు. అంతే ఒకటే మాట. అవునా గదా! వజ్రాయుధం కంటే గొప్పదైనటువంటి ఇంకో రెండో మాట ఉండదు. అవతల వాళ్ళ నోటి నుంచి మాట రాదు. టైం లేదంటే ఇంకేమొస్తదమ్మా? ఆ! ఇంకేమొస్తుంది? టైమే ఏమీ లేదు. రాదు. టైమే లేదు మన ఉండాల్సిందే దగ్గర. లేదు. ఉండాల్సిన టైమే లేదంటుంటాం మనం. అంటే మన స్నానం మీద మనకి ఇంత ఆయుష్షు గూడా ఉంది అని చెప్పి. అట్లా అయితే ఆ స్నానం చేసేది సమయాలు ఉదయం చేయండి, సాయంత్రం చేయండి. హ్మ్. అట్లా వారానికి వారి అనుకూలతను బట్టి ఒకసారో, 2 సార్లో తలంటి పోసుకోమన్నారు. అది గూడా నిత్యము గూడా మగవాళ్ళకైతే శిరస్నానం చెప్పారు. ఆడవాళ్ళకైతే ఆ! కంఠ స్నానం చెప్పారు. చిన్న పిల్లలకి మటుకు ఎప్పుడు గూడాను మామూలుగా కంఠ స్నానమే. అది ఎప్పుడో వారానికి ఒకసారో, 2 సార్లు ఇప్పుడు మామూలు చల్లకాలం అనుకో ఒకసారి తలంటి పోసుకుంటారు. ఎండాకాలం అయితే చికాకేస్తుంది గదా! ఆ! 2 సార్లు తలంటి పోసుకుంటారు.